పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యం చదువుకుందాం. వరిగొండ ఈ రాత్రి చివరి ఆరాధన మే నెల 10వ తేదీ ఆదివారం 2026. ఈ ఆదివారం సాయంత్రం కోసం ఒక వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2వ సమూయేలు గ్రంథం తీయండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుంటూ వెళదాం కిందకి. మొదటి వాక్యం నుండి చదువుకుంటూ వెళదాం కిందకి. ఈరోజు మనం ఒక వ్యక్తి జీవిత చరిత్ర తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రని తెలుసుకోబోతున్నాం. ఈరోజు రాత్రి దేవుడు ఆ వ్యక్తిని మన మధ్య తీసుకొని వచ్చి ఆ వ్యక్తి ద్వారా మనకి కొన్ని విషయాలు నేర్పించాలని కోరుకుంటున్నాడు. బిడ్డలారా, ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే మెఫీబోషెతు. చెప్పండి, ఆ వ్యక్తి పేరు ఏం పేరు? మెఫీబోషెతు. మెఫీబోషెత్ అని రాయబడి ఉంటుంది. మీకు నోరు తిరగదేమో, ఇంకా మీకు చెప్పడానికి కూడా నాకు ఏ పదాలు అందుబాటు రావట్లేదు. మెఫీబోషెతు. ఆ వ్యక్తి జీవిత చరిత్ర నేర్చుకోవాలని, లేదా ఆ వ్యక్తి ద్వారా కొన్ని విషయాలు మాకు నేర్పించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అతని గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబా అను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడు అని రాజు అడగగా సీబా, చిత్తగించుము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులో ఉన్న అమ్మీయేలు కుమారుడు మాకీరు ఇంట నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, మెఫీబోషెతు అని అతనిని పిలిచినప్పుడు అతడు, చిత్తం, నీ దాసుని నేను ఉన్నాను అనెను. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనెను. 11వ వచనం నుంచి, నా ఏలిన వాడగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుని నేను చేసేదనని సీబా రాజుతో చెప్పాను. కాగా మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేయుచుండెను. మెఫీబోషెతునకు ఒక చిన్న కుమారుడు ఉండెను, వాని పేరు మీకా. మరియు సీబా ఇంటిలో కాపురమున్న వారందరూ మెఫీబోషెతునకు దాసులుగా ఉండిరి. మెఫీబోషెతు యెరూషలేములో కాపురముండి సదాకాలము రాజు బల్ల యొద్ద భోజనము చేయుచుండెను. అతని కాళ్ళు రెండును కుంటివి. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికి అర్థమగినట్లు బోధించి, వాక్యపు లోతులలో ప్రభు మనల్ని ప్రతిష్ఠించి, పరిశుద్ధతలో ప్రతిష్ఠించి, పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని భద్రపరిచి మరణకాలం వరకు లోకమునకు వెలుగై ఉండినట్లుగా దేవుడు మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్. బిడ్డలారా, మరి చదవబడిన వాక్య భాగంలో మీకు చెప్పినట్టుగా ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నామమ్మా? ఆయన పేరు ఏం పేరు? మెఫీబోషెతు. ఈ మెఫీబోషెత్ అనే పదానికి అర్థం ఏంటంటే సిగ్గుకరం, నాశనకరమైన అవమానం అని అర్థం. పేరుకి నాశనకరమైన అవమానం, సిగ్గుకరం అంటే పేరులో కూడా మంచి అర్థం లేదన్నమాట. పేరులో కూడా మంచి అర్థం లేదు. సిగ్గుకరము,
అవమానం, నాశనకరమైన అవమానం అని పేరు, అర్థం అంట మెఫీబోషెతు అనే పదానికి. సరే, ఏం జరిగిందంటే దావీదు గారు ఒకరోజు ఆలోచిస్తున్నాడు. దావీదు గారికి మంచి ఫ్రెండ్ ఉండేవాడు, ఒకప్పుడు ప్రాణ స్నేహితుడు ఉన్నాడు దావీదు గారికి. అతని పేరు యోనాతాను. చెప్పండి, ఏ తాను? యోనాతాను. యోనాతాను ఎవరు? సౌలు రాజు కుమారుడు. సౌలు రాజు యొక్క కుమారుడు. యోనాతాను, దావీదు వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఒకని హృదయంతో ఒకని హృదయం పెనవేసుకుపోయిందని రాయబడింది బైబిల్లో. యోనాతాను హృదయము దావీదు హృదయముతో పెనవేసుకుని పోయిందని ఉంటుంది బైబిల్లో. వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు. యోనాతాను కలలుగా అన్నాడు, దావీదు రాజు అయితే నేను దావీదు దగ్గర మంత్రిని అవుతా, దావీదు దగ్గర నేను ప్రధానమంత్రిని అవుతా, మేమిద్దరం కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తాం మా నాన్న తర్వాత అని కలలుగా అన్నాడు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. అయితే అకస్మాత్తుగా సౌలు చేసిన ఘోరమైన దుష్కార్యములను బట్టి దేవుని కోపం సౌలు మీదకి దిగివచ్చి సౌలును బట్టి తన పిల్లలు కూడా, కుమారులు కూడా యుద్ధంలో చనిపోయారు. ఆ యుద్ధంలో యోనాతాను కూడా చనిపోయాడు. యోనాతానే కాదు, సౌలే కాదు, సౌలు కుటుంబంలో ఉన్న మగవారు అందరూ కూడా చనిపోయారు. అది దేవుని శాపం అన్నమాట. ఇక సౌలు వంశీకులు ఎవరు లేరు, అందరూ చనిపోయారు. ఒకరోజు దావీదు గారు ఆలోచించుకుంటుంటే తన ఫ్రెండ్ గుర్తొచ్చాడు, తన స్నేహితుడు గుర్తొచ్చాడు. అయ్యో, నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడే, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడే, వాడు చనిపోయాడే. అవును, కానీ వాడు నన్ను ఎంతో ప్రేమించాడు. వాడిని బట్టి నేను ఉపకారం చేయడానికి వాడి ఇంట్లో ఎవరైనా ఉన్నారా, నా ఫ్రెండ్కి పిల్లలు ఎవరైనా ఉన్నారా, అసలు వాళ్ళ వంశంలో ఎవరైనా శేషించి ఉన్నారా, యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉంటే నా ప్రేమని వాడి మీద చూపిద్దాము అని ఆలోచన వచ్చింది దావీదుకి. వెంటనే అక్కడున్న పనివారిని పిలిపించి, ఏయ్ బాబు, యోనాతానును బట్టి ఉపకారం చేయడానికి వాని ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడున్న పనివాళ్ళు చెప్పారు, రాజుగారు మాకు వాళ్ళ గురించి ఏం తెలియదు, కానీ యోనాతాను ఇంటిలో పనివాడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, యోనాతాను ఇంట్లో పనివాడుగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, మరి మన ప్రాంతాల్లో. అతని పేరు సీబా అంటారండి. అతను యోనాతాను ఇంట్లో పనివాడుగా ఉండేవాడు. అతను ఉన్నాడు ప్రాంతం దగ్గర. అతను కానీ తీసుకొచ్చి అడిగితే మనకి ఏ విషయం తెలుసు, సరే పిలిపించండి. పోయి సీబాని తీసుకొని వచ్చారు, సీబా అనే వ్యక్తిని. దావీదు గారి దగ్గర రాగానే, సీబావు నీవేనా అని అడిగాడు రాజు. అవునండి రాజుగారు, చిత్తం మా ప్రభు, నేనే సీబానండి. అవును, కానీ యోనాతానును బట్టి నేను ఉపకారం చేయటానికి యోనాతాను ఇంట్లో ఎవరైనా శేషించి ఉన్నారా, మిగిలి ఉన్నారా, యోనాతాను పిల్లలు ఎవరైనా బ్రతుకున్నారా అని అడిగాడు. వెంటనే ఆ సీబా అనే వ్యక్తి చెప్తున్నాడు, రాజా ఉన్నాడండి అనగానే దావీదు గారికి ప్రాణం లేసొచ్చింది. యోనాతానికి కుంటి కాళ్ళు కలిగిన ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు. యోనాతానికి కుమారుడు ఉన్నాడండి. ఎక్కడున్నాడు? లోదెబారులో అమ్మీయేలు కుమారుడైన మాకీరి ఇంట్లో దాక్కుని ప్రాణభయంతో సౌలు రాజు కుమారుడని కాకుండా ఒక అనాథగా పరాయి ప్రాంతంలో పరాయి వాని ఇంట చేరి బతుకుతున్నాడయ్యా. లోదెబారులో ఉన్నాడండి మాకీరి ఇంట. యోనాతాను కుమారుడేనండి. అవునా, అట్లాగైతే నీ వెళ్ళి వాడిని తీసుకురా అని చెప్పాడు. ఇంక సీబా వెళ్ళి మెఫీబోషెతు, మరి ఆ యోనాతాను కుమారుడైన కుంటి కాళ్ళు కలిగిన ఈ మెఫీబోషెతుని అక్కడి నుంచి తీసుకొచ్చి రాజుగారి దగ్గర నిలబెట్టాడు. రాజుగారిని చూడగానే మెఫీబోషెతు గడగడ వణిగిపోతున్నాడు అనమాట. మెఫీబోషెతుకి 2 కాళ్ళు కుంటివి. పోలియో వచ్చిందో, మధ్యలో పడ్డాడో, ఎట్ట జరిగిందో తెలియదు, కానీ చిన్న వయసులో నుంచి కుంటి కాళ్ళు, నడవలేడు, పూర్తిగా కుంటివాడు. ఆ వ్యక్తిని తీసుకొచ్చి రాజస్థాన్ నిలబెట్టగానే గడగడ వణిగిపోతాడు. ఎందుకంటే మా తాత చేసిన పనికి దావీదు గారికి మేమంటే కోపం. మా తాతయ్య దావీదుని తరిమి చంపాలనుకున్నాడు. అప్పటి నుంచి కోపం మేమంటే. ఈరోజు నన్ను కూడా వేసేస్తాడు. అయిపోయింది లాస్ట్ రోజు. నేను బయటపడకుండా ఎక్కడో దాక్కుని బతుకుతున్నాను, దేవుని శాపం నా మీద కూడా వచ్చేసింది, ఈ రోజుతో నా జీవితం అవుట్ అని భయపడిపోతున్నాడు. వెంటనే దావీదు అంటాడు, మెఫీబోషెతు నీవేనా? అవును రాజా, నేనే మెఫీబోషెతు, నీ సేవకుడిని, నీ దాసుడు నేనేనండి. సరే కానీ నువ్వు భయపడొద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మెఫీబోషెతు, నీవు భయపడవద్దు. నేను నిన్ను ఎందుకు పిలిపించానో తెలుసా? నీ తండ్రి అయిన యోనాతానును బట్టి
నీకు ఉపకారం చెయ్యాలని నేను నిన్ను పిలిపించా. మీ నాన్న నాకు క్లోజ్ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా. మీ నాన్నను బట్టి ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఉన్నావని చెప్పారు. ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు నా నగరంలోనే ఉండు. ప్రతి పూట భోజనం నాతోనే, నా బల్ల దగ్గర కూర్చొని నువ్వు భోజనం చేయాలి. ఈ రోజు నుంచి రాజకుమారుల్లో ఒకటిగా నువ్వు ఎదుగుతావు. నీకు కావాల్సిందల్లా నేను ఏర్పాటు చేస్తాను. మీ తాతకి ఎన్ని భూములు అయితే ఉన్నాయో అన్ని భూములు మళ్ళీ ఇప్పిస్తా నీకు. నీవు ఈ రోజు నుంచి ఆస్తి పరుడవుతావు. ఆ భూములు పండించి ఆహారం తీసుకొచ్చి నీకు ఇస్తారు. ఈ రోజు నుంచి మరలా నీ ఆస్తి నీకు ఇప్పిస్తా. ఇదంతా ఎవరి వల్ల చేస్తానని తెలుసా? మీ నాన్నైన యోనాతానును బట్టి. తెలుగు అర్థం ఎవడల్లు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. తెలుగు అర్థమవుతుందా? ఎవరిని బట్టి మేలు చేస్తున్నాను నేను ఇప్పుడు? మీ నాన్నైన యోనాతానును బట్టి. అలాగే రాజుగారు చచ్చిన కుక్క వంటి వాడనైనా నా మీద ఈ ప్రేమ ఎలా? నేనెవరిని రాజా? చచ్చిన కుక్కని. నా మీద ఎందుకు రాజా ఇంత ప్రేమ నీకు? మీ నాన్న బట్లేరా, మీ నాన్న బట్లే. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడనయ్యా రాజా? నాకేంటి మీరు దయచూపేది? మీ నాన్న బట్లే. నువ్వు ఏం టెన్షన్ పడబా, కానీ ఈ రోజు నుంచి నువ్వు నా బల దగ్గర కూర్చో. సేబా ఎట్రా, ఈ రోజు నుంచి సౌలు రాజు భూములు ఎన్నైతే ఉన్నాయో మొత్తం నీ యజమానుడు కుమారుడికి ఇప్పించి నీవే ఆ పంట పండించి మొత్తం తీసుకొచ్చి వీడికి ఇవ్వాలి. ఇక నుంచి నువ్వు, నీ పిల్లలు, నీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మెఫీబోషెతుకి దాసులుగా ఉండాలి ఇక మీదటి నుంచి. అలాగే రాజా. దేవుని బిడ్డలారా, నిన్నటిదాకా పరాయివాడిగా, ఎవరూ లేనివాడిగా, అనాథగా, ఎవరో పరాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలదాచుకొని బతుకుతున్నటువంటి ఈ మెఫీబోషెతు ఒక్కరోజు తర్వాత రాజకుమారుల్లో ఒకడిగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము భోజనం ఎవరి దగ్గర చేస్తున్నాడు ఇప్పుడు? దావీదు రాజు బల్ల మీద. ఆమేనండి. దావీదు రాజు ఎక్కడైతే కూర్చొని భోజనం చేస్తాడో అక్కడ ఈ మెఫీబోషెతు దావీదు రాజు పిల్లలతో పాటు కూర్చొని రాజకుమారుల్లాగా భోజనం చేస్తున్నాడు. కన్నీళ్ళు విడుచుకుంటున్నాడు. ప్రభువా, నాకు ఎంత భాగ్యం ఇచ్చావు దేవా. రాజుగారి బల్ల మీద మా నాన్న బట్టి ఎంత ప్రేమిస్తున్నాడు నన్ను, నా మీద ఎంత ప్రేమ చూపుతానని అనుకోలేదని రాజుగారిని బాగా ప్రేమిస్తున్నాడు. దావీదు గారు అంటే బాగా ఇష్టమైపోయింది. మా నాన్న ఫ్రెండ్ కదా, అంకుల్ మా నాన్న ఫ్రెండ్ కదా అని అంకుల్ ఇంకా ఎక్కువ ప్రేమించేస్తున్నాడు. మెఫీబోషెతుకి ఇప్పుడు దావీదు అంటే పిచ్చి ఇష్టమైపోయింది. రాజకుమారుల్లో ఒకళ్ళలాగా ప్రతిరోజు భోజనం చేస్తున్నాడు. ఆ రోజు నుంచి మెఫీబోషెతు స్టైల్ మారిపోయింది. మెఫీబోషెతు జీవితం మారిపోయింది. లగ్జరీలోకి వెళ్ళిపోయాడు, సుఖంలోకి వెళ్ళిపోయాడు, నెమ్మదిలోకి వెళ్ళిపోయాడు. ఏ కొదువు లేదు. మెఫీబోషెతు పెళ్ళయింది. మెఫీబోషెతు కొడుకున్నాడు. ఆ కొడుకు పేరు మీకా. ఈ మీకాని భార్యని అందరూ తీసుకొచ్చుకొని రాజుగారి ఇంట్లోనే ఉన్నాడు. అక్కడే ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో ఉండి అందరూ భోజనం దావీదు గారి ఇంట్లో తింటున్నారు. ఇక ఆస్తిపరుడైపోయాడు. అప్పటిదాకా దిగులు పడి ఒంటరిగా పారిపోయి ఎక్కడో దూర ప్రాంతంలో ఒక ఇంట్లో దాక్కొని రహస్య జీవితం జీవిస్తున్న మెఫీబోషెతు జీవితం ఇప్పుడు రాజుగారు కుమారుల్లో ఒకడిగా మారిపోయింది. అతని కన్నీళ్ళు తొలగించబడ్డాయి, అతని బాధలు తొలగించబడ్డాయి. వాళ్ళ తాత చనిపోయాడు, నాన్న చనిపోయాడు, వాళ్ళ ఇంట్లో ఉన్న మగవారందరూ చనిపోయారు. అనాథగా మిగిలిన ఆ వ్యక్తి జీవితం ఈ రోజున మరలా రాజకుమారుల్లో ఒకటిగా మారిపోయింది. మెఫీబోషెతు జీవితం ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 2 కాళ్ళు లేని కుంటివాడు రాజు కొడుకుల్లో ఒక కొడుకుగా మారి రాజభోజనం చేసి ఆస్తికి వారసుడై మరలా తిరిగి క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా అక్కడ బైబిల్లో మనకి రాయబడింది. దావీదు గారు ఎవరిని బట్టి కనికరించాడు మెఫీబోషెతుని? వాళ్ళ నాన్నైన యోనాతానుని బట్టి ఉపకారం చూపుతున్నాడు అనమాట. ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే, పాస్టర్ గారు ఆయన ఎవరికో చూపిస్తే ఈ రాత్రి మాకెందుకు ఈ వాక్యం చెప్తున్నావు నువ్వు? ఈ రాత్రి మాకు ఆ మాటలు చెప్పి మమ్మల్ని ఎందుకు తలకాయ తింటావు నువ్వు అనుకుంటున్నారు కదా బిడ్డలారా. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పుకున్న విషయం అంతటిని మనం ఏం పిలవాలంటే కృపా చరిత్ర అనాలి దాన్ని. ఏ చరిత్ర? మెఫీబోషెతు కృపా చరిత్ర. మెఫీబోషెతుకి దేవుని కృప దొరికింది. అతని జీవితం ఒక అనాథ జీవితం. తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అందరూ చనిపోయారు. ఒంటరి వాడిగా ఏకగా వేరే ప్రాంతానికి పారిపోయి ఒకరి ఇంట్లో దాక్కుని బతుకుతున్నాడు. అనాథ జీవితం ఒక్కరోజు తర్వాత రాజకుమారులాగా మారిపోయింది. కృప. మెఫీబోషెతు చరిత్ర కృపా చరిత్ర.
మెఫీబోషెత్ అనే పేరుకి అర్థం అవమానించబడినవాడు, నాశనము చేయబడినవాడు, నాశనకరమైన అవమానము, సిగ్గు అని అర్థం అనమాట. భయంకరమైన అర్థం ఆ పేర్లు కూడా. బిడ్డరా, ఇటువంటి వ్యక్తిని దేవుడు ఆశీర్వాదానికి వారసుడిగా మార్చేశాడు. అతని జీవితంలో పూర్తిగా నిరాశ, అతని జీవితంలో పూర్తిగా భయం, అసమర్థత, దిగులు, వేదన, కృంగుబాటు. నాకెవరూ లేరు, నా వాళ్ళందరూ చనిపోయారు, నేను కూడా ఎప్పుడు చనిపోతాననే భయం. లోదెబారు అంటే మేత లేని స్థలం అని అర్థం. లోదెబారు అంటే ఆ ఊరి పేరు లోదెబారు, మేత లేని స్థలం అనే పిలువబడే ఊరిలో కాపురం ఉంటున్నాడు అనాథగా. అతని జీవితం ఏం బాగలేదు. దిగులు, వేదన, ఆక్రందన, కన్నీళ్లు, కష్టాలు, సమస్యలు అన్నీ చుట్టుకున్న ఆ వ్యక్తి జీవితాన్ని. అందరినీ పోగొట్టుకొని అనాథగా మారిన మెఫీబోషెత్ బ్రతుకు దేవుడు ఒక రోజు తర్వాత దావీదు గారి ఇంట్లో రాజకుమారులాగా మార్చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బిడ్డరా, ఇప్పుడు ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకున్నామంటే, మెఫీబోషెత్ ఎవరు సాదృశ్యమో తెలుసా? ఈరోజు దేవుని మాటలు వింటున్న నీకు నాకు సాదృశ్యం. మనమే ఆ మెఫీబోషెతుమే, నువ్వే ఆ మెఫీబోషెతువే. మెఫీబోషెతుకు 2 కాళ్ళు లేవు, కుంటుళ్ళు. మనము కూడా ఆత్మీయంగా కుంటువాళ్ళమే. ఎందుకు కుంటువాళ్ళమే? చేయాల్సిన ప్రార్థన చేయట్లేదు, చదవాల్సిన వాక్యం చదవట్లేదు, చూడాల్సిన పవిత్రత చూడట్లేదు, కట్టుకోవాల్సిన నడుము కట్టుకోవట్లేదు. అయిపోయింది, సహజంగా సాగిపోతుంది అన్నమాట. దేవుని చిత్తం కానీ అడుగులు ఎన్నో వేస్తున్నాం, దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్నాం. మనం కూడా కుంటోళ్ళం అయిపోయాం భక్తిలో. మనమే మెఫీబోషెతులమే. కొందరి జీవితాల్లో దిగులు, బాధ, నిరాశ, నిస్పృహ. నా బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా, అందరూ బాగానే ఉండరు, నా జీవితం ఇట్లా అయిపోయింది. మన జీవితాల్లో కొన్నిసార్లు ఎన్నో పతనం అయిపోయాం. భక్తిలో పతనం అయిపోయాం, ఆత్మీయతలో పతనం అయిపోయాం, ఆరోగ్యంలో పతనం అయిపోయాం, ఆస్తిలో పతనం అయిపోయాం, అన్నీ పోగొట్టేసుకున్నాం. కొందరు ఆ పతనాన్ని బట్టి కన్నీరు విడుస్తూ ఉంటారు. కొందరు జీవితాల్లో పాపాలు దాడి చేస్తూ ఉంటాయి. కొందరు కొన్ని భయంకర పాపాలు ఇరుక్కొని దేవుణ్ణి సంతోషపెట్టలేకపోతున్నాను, కుటుంబాన్ని సంతోషపెట్టలేకపోతున్నాను, నా బతుకు ఒక బతికేనా, నేను అసలు బతకడం అవసరమా, నాకు ఈ జీవితం అవసరమని కొందరు ఏడ్చుకుంటా దిగులు పడతా ఉంటారు. పాపాలను బట్టి, పతనాలను బట్టి, కొందరి జీవితాల్లో వైకల్యాలు, కొందరి జీవితాల్లో బలహీనతలు, ఇవన్నీ ఉన్నప్పుడు సిగ్గు, అవమానంగా ఉంటుంది మనకి. సంఘంలో ఉన్న ఇతరుల ముందు నిలబడాలంటే, సంఘంలో ఇతరుల ముందు కొంచెం చెప్పుకోవాలంటే, మాట్లాడాలంటే, నువ్వు పోవయ్య మాకు తెలుసుకుని సంగతి అని ఎక్కడ అంటారో అని సిగ్గుతో, అవమానంతో ఎక్కడో మూల కూర్చొని, ఎక్కడో బయట కూర్చొని, సంఘంలో మందిరంలో బయట ఎక్కడో కూర్చొని ఆ అవమానంతో, సిగ్గుతో, మన మీద దాడి చేసే పాపాలతో యాగలేక, పతనాలతో యాగలేక భయంకరంగా కుంగిపోయి మనము కూడా దూరంగా దేవుని సన్నిధికి దాక్కుని బతుకుతుంటాం. నేను యోగ్యుడిని కాదు, నాలో మంచితనం లేదు, నేను దేవుని చిత్తం చేయట్లేదు, నా వంటి బషుడు ఇంకొకటి లేడు, నా వంటి మంచి చెడ్డది ఇంకొకటి లేదు, నేను అసలు దేవుని చిత్తం చేయట్లేదని మనం కూడా చాలామంది మెఫీబోషెతుల్లాగా దూరంగా మేతలేని స్థలాల్లో అనాథల్లాగా దాక్కుని నేను యోగ్యుడిని కాదు, నేను యోగ్యురాలు కాదని బతుకుతూ ఉంటాం. మనమే మెఫీబోషెతులమే. అయితే దావీదు రాజు ఎవరికి సాదృశ్యం? బిడ్డలారా, దావీదు రాజు ఎవరికి సాదృశ్యం అంటే మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రికి సాదృశ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు వారికి కాదు, పరలోకపు తండ్రి. మళ్ళీ ఇద్దరు ఎవరు సార్ అంటే, మీకు చాలాసార్లు చెప్పాను నేను, మన దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు. ఆమేనండి. ఎవరు మన దేవుడు? త్రిత్వం అంటే ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. చెప్పండి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి అనే దేవుడిని ఇంతవరకు ఎవరు చూడలేదు. ఒక్క యేసు ప్రభువారు, లూసిఫర్ తప్ప, వీళ్ళిద్దరు తప్ప ఇంతవరకు ఎవరు యెహోవా దేవుణ్ణి లేదా తండ్రి దేవుణ్ణి చూడలేదు. ఆయన ఎవరూ సమీపింపరాని తేజస్సులో అమరుడై ఆయన అక్కడ ఉన్నాడు అన్నమాట. ఆకాశ మహాకాశాలు కావాల ఆ మహాసుందరమైన సియోను నగరంలో ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడు. బిడ్డలారా, ఆయన ఇద్దరే చూశారు, ఇంకెవరు ఆయన చూడలేదు. అయితే ఆయన కుమారుడుగా మనకు పరిచయం అయిన ప్రభు అయిన యేసయ్య. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన దేవుణ్ణి ముగ్గురుగా చూడకూడదు. ఎప్పుడు మన దేవుడిని ఒక్కరిగానే చూడాలా.
అదేం సార్ నువ్వే ముగ్గురు అంటావు, మళ్ళీ నువ్వు ఒకరు చూడాలంటావు, ఎట్ట చేయాలా? మన దేవుడు ఎవరంటే ఒకే టైంలో ఒకే దేవుడు ముగ్గురుగా మారిపోతాడు. ఆమేనండి. ఒకే దేవుడు ఒకే టైంలో ముగ్గురుగా, త్రిబుల్ యాక్షన్. మళ్ళీ అప్పుడప్పుడు తర్వాత కాదు, ఒకేసారి ముగ్గురు ఉంటారు. ఎలాగా? గుడ్డు తెలుసా? గుడ్లో మొత్తం ఎన్ని ఉంటాయి? గుడ్లో ఎన్నుంటే మాకు ఎందుకు కానంటారా? ఎన్నుంటే మాకు ఎందుకు తలకాయ తింటావు నువ్వు? ఇప్పుడు నాకు కూడా ఎట్టందంటే మైక్ అక్కడ పడేసి చిన్న దిండుగాని ఇస్తే మీరే చెప్పుకోండి వాక్యాలు, అయిపోయిన తర్వాత లేకుండా అన్నట్టుంది నాకు కూడా. మీరందరూ ఎట్టుండే లేక నాకు కూడా వచ్చేసింది, కొట్టేసిన షాకు. కొట్టండి, కొట్టినంత దూరం పోదాం. ఇంకా కొంతమంది ఆల్రెడీ పోటీ పడుతున్నారు నిద్రతోటి, ఆపాలని ప్రయత్నం ఆపలేకపోతున్నారు. నాకు కూడా షాక్ కొట్టేసింది చెప్తలా. ఈరోజు నాకు కూడా కొట్టేసింది. ఎందువల్ల ఎండకో ఏమో నాకు కూడా అర్థం కావట్లా. ఎలా పళ్ళు ప్రార్థన అయిపోయిన తర్వాత పడిపోయా నేను. లేపన తర్వాత అంటే ఏడా నన్ను పడుకొని ఇట్లా వదిలేస్తే నేను వెళ్ళిపోవాలనే ఉంది 2 మాటలు చెప్పేసి. కానీ మైకి చేతితో పట్టుకొని కాడి నుంచి ఇక నా కంట్రోల్ నేను ఉండలేను. ఏరే కంట్రోల్లోకి వెళ్ళిపోతుండా. ఆపాలని ఆపలేకపోతుండా. మీ ముఖాలు చూసి మాత్రం ఆపేస్తా ఖచ్చితంగా. సూపులతో గుచ్చుకు చంపేస్తున్నారు కొంతమంది అయితే. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం మాట్లాడాము ఇందాక? ఏం మాట్లాడాము? కోడిగుడ్డు భలే చెప్పేదల్లే. గుడ్లు ఎన్ని భాగాలు ఉన్నాయి మొత్తం? ఎన్ని ఉంటాయి? 2, 3 కదనా? పైన ఉండేది ఏమంటారు? కత్తెలు తెలుపు గద్దని ఏమంటారు? పెక్కు. అది పైన పెక్కు, లోపల తెలుపు తెల్లసొన్న, లాస్ట్లో లోపల పచ్చసొన్న. అంతేనా? ఇప్పుడు 3 కలిపి 3 గుడ్లు అంటారా, ఒక గుడ్డు అంటారా? గుడ్డులో 3 భాగాలు ఉన్నాయి. కానీ పెంకు గుడ్డు, తెల్లసొన్న గుడ్డు, పచ్చసొన్న గుడ్డు, 3 గుడ్లు అంటారనా? లేదు, గుడ్డు ఒకటే. ఎలా అది? దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి మనకి ప్రకృతిలో కొన్నిటిని పెట్టాడు దేవుడు మనకి. గుడ్డులో 3 భాగాలు ఉన్న అంతా కలిపి గుడ్డు ఎలా అయిందో, ఒకే దేవుడు ఒకే కాలంలో ముగ్గురుగా ఆయన ప్రవర్తిస్తాడు. అదే మన దేవుడు, త్రిత్వమయ్యున్న దేవుడు. ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు. మళ్ళీ మనం వాళ్ళ ముగ్గురు అనకూడదు, ఒకరే అనాల. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు, ముగ్గురు పనులు చేస్తూ ఉంటారు, ముగ్గురు మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ ముగ్గురు మనం ఒకరే అనాల. 3 ఏకదేవుడు. 3 అంటే ముగ్గురు, ఏకదేవుడు అంటే ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు అని అర్థం. ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు. ఏందో మమ్మల్ని ఎక్కడ తీసుకుపోతారు సార్ ఈరోజు? ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. టెంకాయలు ఎన్ని ఉంటాయి మొత్తం? ఎన్ని భాగాలు ఉంటాయి? బాగా పచ్చి టెంకాయ కాదులే, కొబ్బరి బాగుంటుంది అనుకోండి, కొబ్బరి ఉన్న టెంకాయ అనుకోండి, దాంట్లో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి తెల్ల? పైన టెంకాయ పైన ఏముంటుంది? చెప్ప, అంతే కదా, ఎండిపోయింది చెప్ప. అసలు అదైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి. పైన పీసు ఉంటుంది, ఆ పీసు లోపల మళ్ళీ టెంకాయ చెప్ప గట్టిగా ఉంటుంది. దాన్ని పగలు కొట్టామనుకో ఏమి చేస్తాయి? కొబ్బరి వస్తుందంట, పగలు కొడితే కొబ్బరి వస్తుందంట, నీళ్ళు పగలు కొట్టగానే నీళ్ళు వస్తాయి. నీళ్ళు పోయిన తర్వాత దాన్ని చీల్చేమనుకో లోపల ఏముంటుంది? ఇప్పుడు మొత్తం ఇన్నైనాయి. పైన పీచు, లోపల టెంక, ఆ లోపల కొబ్బరి, ఆ కొబ్బరి మధ్యలో నీళ్లు, 4 ఉన్నాయి. ఇప్పుడు 4 టెంకాయలు అంటాం, ఒక టెంకాయ అంటామా? ఒక టెంకాయ. టెంకాయలు ఇన్ని భాగాలు ఉన్నాయి, మళ్ళీ ఇన్ని ఉన్నాయి. ఇంకా మీకు అర్థం కావడానికి వేరుశనగకాయ లోపల ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఓపెన్ చేస్తే ఒక దాంట్లో 2, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 4 ఉంటాయి. 4 ఉంటాయా? ఓకే. ఒక దాంట్లో 1 ఉంటుంది. నేను 1 చూశాను, 2 చూశాను, ఓవర్ ఉంటే 3 చూశాను. నేను 4 అయితే చూడలేదు. హోసన చూశాడంట 4. ఓకే, మంచిదే. వేరుశనగ కాయ ఒకటే, లోపల 3 విత్తనాలు ఉన్నాయి. ఇప్పుడు దాని అంతటిని 3 ఏరుశనగకాయలు అంటారా, ఒక ఏరుశనగకాయ అంటారా? వేరుశనగ కాయలో 3 ఉన్నాయి అనమాట. సేమ్ అంతే. లాస్ట్ ఒక మనిషిని ఇప్పుడు యోనాను మనం పైకి లేపి యోనాను చూడండి అన్నాం అనుకో, యోనానులో మనకి ఎన్ని భాగాలు కనపడతాడు తెలుసా? పైకి ఏమో యోనాను నవ్వుతా కనపడతాడు. కానీ యోనానులో 3 ముగ్గురు ఉన్నారు. మళ్ళీ యోనానులో యోనాను శరీరం ఒకటి,
యోనా అన్న ప్రాణం ఒకటి, యోనా అన్నలో దేవుడు ఉంచిన ఆత్మ. ఆమేనండి. యోనాలో దేవుడు ఉంచిన ఆత్మ, శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రాణం అంటే ఏంది? రక్తం. రక్తం మొత్తం పోతే మనిషి బతకతాడా? మనిషి బ్రతకాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణం అంటే రక్తం ఉండాలి. రక్తం ఉంటేనే మనిషి బతకగలుగుతాడు. ఈ అవయవాలను పనిచేస్తాయి. దేహం, ప్రాణం, ఆత్మ ముగ్గురిని కలిపి ఒక్కరే అంటున్నాం. మళ్ళీ మనం ప్రాణం యోనా అన్న, ఆత్మ యోనా అన్న, శరీరం యోనా అన్న అంటున్నావా? ఓ శరీరం యోనా అన్న ఎట్రా, ఆత్మ యోనా అన్నప్పుడు నువ్వు నిన్ను కాదు పిలిచి, ఓ ప్రాణం యోనా అన్న ఎట్రా, శరీరం అయినా అన్నపో అని అట్టే మనం విడివిడిగా మాట్లాడాం. ప్రాణాత్మ దేహాలను కలిపే ఒక్క వ్యక్తిగా చూస్తున్నాం. ఇట్లారా ఆత్మ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక శరీరం దేనికి పనికి రాదు. శరీరంలోంచి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఏమంటారు ఆ వ్యక్తిని? సచ్చి పోయాడు. చెప్పండి, సచ్చి పోయాడు. ఏం సార్ రాత్రి పోటీ మాటలు నీక చి ఇట్లా మాటలు మాట్లాడచ్చా? అమ్మా, సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే క్రైస్తవులు ఒక్కరే. ఆమె చెప్పండి గట్టిగా, గట్టి చెప్పు హల్లెలూయా. అట్ట మాటలు మాట్లాడకూడదు, ఇట్ట మాటలు మనకు ఇన్ని ఉండవు. విందు జరుగుతున్న వారి ఇంటికి పోవడం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవడం మేలు. ఒకని జన్మదినము కంటే ఒకని మరణదినమే మేలు అని చెప్పింది వాక్యం. కాబట్టి మరణం గురించి మనం ఎందుకు టెన్షన్ పడాలా? ఇప్పుడు కన్ను మూస్తే హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతాం. ఆమె చెప్పండి గట్టిగా. పరలోకం లేదని ఒకప్పుడు టెన్షన్ పడేవాళ్ళమే. దేవుడు వాక్యం ఇంత ఆశీర్వాదకరంగా మనతో ధైర్యపరిచి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీ. మరణానికి మనం ఎందుకు భయపడాలి? ఈ దరిద్రపు లోకం వదిలిపెట్టి ఎల్లో ప్రభు దగ్గర ప్రశాంతంగా ఆయన ముఖం చూసుకుంటా, దేవదత్తలను చూస్తా, ఆ గాల్లో తేలాడతా, ఆడేమంటే మనకు తెలియదు. ఇంకా ఆడికి వెళ్ళిపోయి ఆ రాజ్యం ఒక ఆనందం అంతే. పిలుచుకుని వెళ్ళిపోవటమే. మనం ఎందుకు తెచ్చబడాలి? మొత్తం మీద మనిషిలో 3 భాగాలు ఉన్నాయి. వేరుశనగలో 3 విత్తనాలు ఉన్నాయి, గుడ్డులో 3 భాగాలు ఉన్నాయి, టెంకాయలో 4 భాగాలు ఉన్నాయి. ఇలా అన్నిట్లు కలిపి ఒకే వస్తువుగా మనం ఎలా చూస్తున్నామో, మనం ఆరాధించే దేవుడు కూడా ఒకే దేవుడు ముగ్గురుగా ఉంటాడు. ముగ్గురుగా ఉన్న ఒక్క దేవుడు. ఎలా మనం దేవుని అర్థం చేసుకోవాలి? మీకు ఇంకా అర్థం కాకపోతే మర్యాదగా ఇప్పుడే వదిలేండి. ఆ విషయాలని ఇంకా మీకు అర్థం కాలేదు ఇప్పుడే వదిలేండి. మీరు టెన్షన్ పడి ఏరుశనక్కాయలు 3 దేవుళ్ళు ముగ్గురు ఎటుంటారబ్బా ఇవన్నీ మీకు వద్దు. ఇంకా పరలోకముడు చూసుకుందాం మీకు అవసరమైతే. మన దేవుడు త్రియేక దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దావీదు రాజు తండ్రి అయిన దేవుడికి సాదృశ్యం. మెఫీబోషెతు నీకు నాకు సాదృశ్యం. మన కాళ్ళు కుంటివి, మనం కూడా నిరాశల్లో ఉన్నాం, మనం కూడా బాధల్లో ఉన్నాం. ఇక్కడ కూర్చున్న బిడ్డల్లో గుండెల్లో కొన్ని దుఃఖాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, అసమాధానాలు ఉండొచ్చు, పాపాల్లో పడి ఉండొచ్చు, కొన్ని దారి తప్పిపోయి ఉండొచ్చు, కొన్ని దేవునికి వ్యతిరేకమైన పాపాల్లో మనం పడి ఉండొచ్చు. నిరాశ, నిస్పృహ, వేదన, కన్నీరు, ఏడుపు, మొత్తం మనమంతా మెఫీబోషెతు జీవితమే మంది. మనమే మెఫీబోషెతులమి. కానీ మెఫీబోషెతుకి న్యాయం చెయ్యాలి, మెఫీబోషెతుకి కృప చూపాలని కోరుకున్న దావీదు రాజు మనం ఆరాధించే తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. తండ్రి అయిన దేవుడికి పాపం అంటే గిట్టదు. భలే కోపం పాపం అంటే తండ్రికి. తండ్రి అయిన దేవుడు పాపంతో కలిసి ఉండలేడు. అందుకే పాపంలో ఉన్న మెఫీబోషెతుకి ఆయన కృప చూపలేడు. అయితే ఇప్పుడు తండ్రి అయిన దేవుడు మెఫీబోషెతుకి ఎవరిని బట్టి కృప చూపుతున్నాడో తెలుసా? మెఫీబోషెతు తండ్రి అయిన యోనాతానును బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనమే మెఫీబోషెతులవి. మన తండ్రి ఎవరిని బట్టి ఇప్పుడు మనమే దయ చూపాలంటే యోనాతాను మనం ఆరాధించే, మన కోసం రక్తం కాచిన యేసయ్యకి సాదృశ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కట్టి చెప్పండి హల్లెలూయా. యోనాతాను హల్లెలూయా సాలే కానీ అన్నట్టుంది. నేను ఆపనలే, 10 నిమిషాలు. యోనాతాను మనం ఆరాధించే యేసయ్యకి సాదృశ్యం. యోనాతాను కొడుకు మెఫీబోషెతు. యేసయ్య బిడ్డలమి నువ్వు నేను. యేసయ్య రక్తంలో కడగబడ్డాం కాబట్టి మనం యోనాతాను బిడ్డలమయ్యాం, మనం యేసయ్య బిడ్డలమయ్యాం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు దావీదు యోనాతానును బట్టి మన మీద కృప చూపాలనుకుంటున్నాడు. అంటే మనందరి కోసం కలువరి సిలువలో రక్తము కార్చిన యేసయ్యను బట్టి మనందరి మీద దేవుడు కృప చూపాలని కోరుకుంటున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నీతిని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి, నా జీవితాన్ని బట్టి, నా నీతిని బట్టి, నా భక్తిని బట్టి కాదు దేవుడు మన మీద కృప చూపాలనుకున్నది. మన తండ్రి అయిన యోనాతానును బట్టి. మన తండ్రి ఎవరో? యోనాతానా? మనందరి కొరకు కలువరి రక్తము గార్చి ఆయన రక్తం ద్వారా మన పాపములు కడిగి పరిశుద్ధపరిచిన మనందరి నిమిత్తమై ఒక్కసారి బలి చెల్లించబడి బలిగా వెంచబడి మనందరి కోసం సంపూర్ణ బలిగా మారిన మన తండ్రి అయిన యేసయ్యను బట్టి తండ్రి అయిన దేవుడు మనందరి మీద కృప చూపాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన నీతి, మన భక్తి, మన ఆశీర్వాదం మన తండ్రి అయిన యోనాతాను మీద ఆధారపడి ఉన్నాయి. యేసయ్యను బట్టే దేవుడు మనల్ని ఈ విధంగా ప్రేమిస్తున్నాడు. యేసయ్యను బట్టే మనం ఈరోజు ఈ విధంగా దీవించబడ్డాము. యేసయ్యను బట్టే మనం రక్షించబడ్డాము. యేసయ్య రక్తాన్ని బట్టే మనం ఆకర్షించబడ్డాము. యేసయ్య చేసిన ప్రాణత్యాగాన్ని బట్టే, యోనాతానును బట్టే దావీదు కృప చూపాడు మెఫీబోషెతు మీద. బిడ్డలారా, ఇది మీరు తెలుసుకుంటే ఇప్పుడు మనం చెయ్యాలి, మనం నిలబడాలి, మనం పరిగెత్తాలి అని అనుకో బిడ్డలారా. మన ప్రభు అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసయ్య ఏమంటాడంటే, మన సైడ్ చూసి మన రాజాతి రాజని యేసయ్య ఏమంటాడంటే, బిడ్డా, ఓ మెఫీబోషెతు, కుంటికాళ్ళని, నేను కరెక్ట్గా లేనని, నేను మంచోడిని కాదని, నాలో పాపం ఉందని, నాలాంటి శాడిస్టుదని కూడా దేవుడు కోరుకుంటాడా, నాలాంటి శాడిస్టుని కూడా దేవుడు క్షమిస్తాడా అని ఏడుస్తున్నటువంటి ఓ బిడ్డ, ఇదిగో నువ్వు భయపడొద్దు. దేవుని నామాని మహిమ కలుగును గాక. ఏం పడద్దు? భయపడొద్దు. నన్ను బట్టి తండ్రి నీకు అన్నీ బాగా చూసుకుంటాడు. నా తండ్రి నన్ను బట్టి నీకు అన్నీ ఇస్తాడు. నా నామమును బట్టి నీకు అన్నీ ఇస్తాడు. నేను నా రక్తంతో నిన్ను కడిగి నా నీతి వస్త్రాన్ని నీ మీద కప్పాను కాబట్టి నన్ను బట్టి నా తండ్రికి, చూడు, నీకేమైనా కావాలంటే నా తండ్రిని అడుగు, నా నామములో అడుగు, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని చెప్పు చాలు. ప్రార్థన చేసేటప్పుడు ఎవరు నామములు చేయాలి? మనము ప్రార్థన చేసేటప్పుడు ఎవరు నామములు చేస్తున్నాం? మనము ఈ మనవులన్నీ న్యాయాధిపతి అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రికి ప్రార్థన చేస్తా కుమారుడిని బట్టి అడుగుతున్నాం మనం. ఈ మనవులన్నీ అయ్యా యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. మీకేం కావాలో అడగండి మీ తండ్రిని, కానీ నా నామములో అడగండి. నన్ను బట్టి నా తండ్రి మీకు ఏదైనా చేస్తాడు. ఎందుకంటే నన్ను బట్టి ఆయన మీకు కృప చూపాలని కోరుకుంటున్నాడు. నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. నువ్వు ఇక మీదటి నుంచి దాసుడివి కాదు. ఈ రోజు దాకా, నిన్నటిదాకా నువ్వు దాసుడివి ఒకరింట్లో. నిన్నటిదాకా నువ్వు దిగులు పడ్డావు మాకీరింట్లో, అసలు అనాథగా జీవించావు. ఈ రోజు నుంచి నువ్వు దాసుడివి కాదు, నీవు నా కుమారుడివి, నా కుమార్తెవి. ఈ రోజు నుంచి నా బల్ల దగ్గరే నీ స్థానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా తండ్రి అయిన దావీదు బల్ల దగ్గరే నీ స్థానం. ఇక నుంచి నువ్వు రాజకుమారుల్లో ఒకడివి. నా తండ్రి నీకు అన్నీ చేస్తాడు. పో. మెఫీబోషెతులో వికలాంగత్వం బిడ్డరా, 2 కాళ్ళు కుంటివి. కుంటోళ్ళని రాజులు బల్లల దగ్గర చేర్చుకోరు. మామూలుగా అనారోగ్యంతో ఉండే వాళ్ళని బల్లల దగ్గర కూర్చోబెట్టుకోరు. మెఫీబోషెతు వికలాంగత్వం దావీదు గారిని ఆపలేకపోయింది. యోనాతాను మీద ఉన్న ప్రేమ, మెఫీబోషెతు కాళ్ళు కుంటి అయినా కూడా నా దగ్గర రావద్దు, నువ్వు పక్క ఆ రూమ్లో కూర్చో అనలా. దావీదు గారు పక్కనే కూర్చోబెట్టుకొని భోజనం పెట్టాడు. మరి మెఫీబోషెతు వికలాంగత్వం అతన్ని రాజు బల దగ్గర రాకుండా ఆపలేదు. అట్లాగే ఆత్మీయ మెఫీబోషెతుగా ఉన్న మనందరి జీవితాల్లో ఉన్న బలహీనతలు, గతకాలంలో చేసిన పాపాలు, మన జీవితంలో ఉన్న వైఫల్యాలు, మనం దేవుని ఏడిపించిన క్షణాలు, మనం దేవుని విరోధంగా వేసిన అడుగులు, ఆయన ప్రేమ నుంచి, ఆయన కృప నుంచి ఎప్పటికీ మనల్ని దూరము చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతకాలంలో చేసిన వైఫల్యాలు కానీ, ఇప్పుడున్న బలహీనతలు కానీ, ఒకవేళ దేవుని వ్యతిరేకంగా చేసిన అడుగులు కానీ, ఏవి కూడా దావీదు గారికి మెఫీబోషెతును దూరం చేయలేనట్టే నిన్ను నన్ను మన తండ్రికి దూరము చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు నిన్ను తండ్రి పిలిచింది ఎవరిని బట్టి? యోనాతానును బట్టి. నిజమే, మీకు ఏ ఆహారం అరగద్దో ఆహారమే పెట్టాలి కదా. ఏమన్నా 2వ క్లాస్ వాళ్ళకి 10వ క్లాస్ అన్నం పెడితే ఎట్లుంటుంది? అసలు మీకు ఏమర్థమవుతుందో నాకు అర్థం కావట్లా. ఒక మనిషి, ఒక వ్యక్తి జీవితం చెబితే అర్థం చేసుకుంటారు అనుకున్నాను. మరి అర్థమవుతుందో అర్థం కాలేదో నాకు తెలియదు. ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామమ్మా? మెఫీబోషెతు చరిత్ర. మెఫీబోషెతు సౌలు రాజు మనవడు, యోనాతాను కుమారుడు. దావీదు యోనాతాను ఇద్దరు ఫ్రెండ్స్.
అతను చనిపోయాడు యోనాతాను యుద్ధంలో. దావీదుకి యోనాతాను మీద ఉన్న ప్రేమను బట్టి వాడి ఇంట్లో ఎవరైనా ఉంటే వాడికి నేను దయ చూపాలనుకున్నాడు. మొత్తానికి యోనాతాను కొడుకే ఉన్నాడు, 2 కాళ్ళు కుంటివి. అతన్ని పిలిపించి తన ఇంట్లో భోజన బల దగ్గర కూర్చోబెట్టుకొని పోషిస్తున్నాడు, ఆస్తిపడుగా చేశాడు. ఆ మెఫీబోషెతు నీకు నాకు సాదృశ్యం అయితే, దావీదు రాజు తండ్రి అయిన దేవుని సాదృశ్యం అయితే, మన నీతిని బట్టి మన భక్తిని బట్టి ప్రభు మనల్ని పిలవలేదు, కానీ తన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తమును బట్టి మనల్ని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే కొన్ని బలహీనతలు ఉన్నా, కొన్ని బాధలున్నా, మనం దేవునికి వ్యతిరేకంగా అడుగులేసినా, కొన్నిసార్లు పడిపోయినా, జారిపోయినా ప్రభు మనల్ని ఎందుకు వదలట్లేదంటే ఆయన మనల్ని దగ్గర తీసుకుంది, ఆయన భోజన బల దగ్గర మనల్ని కూర్చోబెట్టుకుంది నీ నీతిని నా నీతిని బట్టి, నా భక్తిని నీ భక్తిని బట్టి కాదు, కానీ మన తండ్రి అయిన యేసయ్య రక్తార్పణను బట్టి, మన ప్రభు అయిన యేసయ్య ప్రాణత్యాగమును బట్టి తండ్రి మనం తీసుకున్నాడు. కాబట్టి ఆయనను బట్టి మనకు అన్నీ జరిగిపోతున్నాయి యేసు నామంలో. గట్టి చెప్పండి హల్లెలూయా. తండ్రి దగ్గర నీకు ఏం కావాలన్నా ఒక కార్డు తీసి చూపిటివే, ఆ కార్డు మీద ఏముంటుంది తెలుసా? మా నాన్న యేసయ్య అని ఉంటుంది దాని మీద. చెప్పండి, మా నాన్న యేసయ్య. ఆ కార్డు తీసి చూపిస్తే, ఓహో నువ్వు యేసు ప్రభు, యేసై పార్టీవా, యేసై బిడ్డవా, ఇతనికి ఏం కావాలి ఇచ్చేయండి, ఎందుకంటే వీళ్ళ నాన్న యేసయ్య. యోనాతానుని బట్టి దావీదు కృప చూపాడు. ఇక యోనాతానుని బట్టి అంటే మెఫీబోషెతుకి ఏం అడిగితే ఇచ్చేయండి. చూసారా మన మీద ఎంత ప్రేమ దేవుడికి. 2000 సంవత్సరాల క్రితం మనందరి కోసం కలువరి శిలువలో కార్చిన ఆ అమూల్యమైన నిష్కలంక రక్తాన్ని బట్టే ఈరోజు తండ్రి అయిన దేవుడు మనల్ని అందరిని తన దగ్గర తీసుకొని, మనం జారిపడిపోయినా, కొన్నిసార్లు ఇబ్బందులు పడుతున్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా, దేవుడు మనల్ని దూరం చేయకుండా, ఆయన కృపను మనకు దూరం చేయకుండా, ఆయన ప్రేమని మనకు దూరం చేయకుండా, ఇప్పటికి కూడా ఆయన మనల్ని ప్రేమించి, నడిపించి, ఆశీర్వదించి తీసుకెళ్తున్నాడంటే సాధారణ అనాథ స్థాయి నుంచి రాజరికానికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు మెఫీబోషెతుని. దావీదు గారి మెఫీబోషెతు రాజరిక స్థాయి తీసుకెళ్ళిపోయాడు. మన తండ్రిని దేవుడు కూడా యేసయ్య రక్తాన్ని బట్టి మనల్ని కూడా రాజులుగా ఆశీర్వదిస్తాడు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. వికలాంగత్వం, కాళ్ళు లేని స్థితిలో నుంచి, కుంటితనంలో నుంచి లేవనెత్తి దేవుడు మనల్ని రాజుల పక్కన కూర్చోబెట్టే అధికారానికి ప్రభు మనల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు నమ్మాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఇప్పుడు లాస్ట్ మాట చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న బిడ్డలు కానీ, లైవ్లో వింటున్న బిడ్డలు కానీ, నీవు ఎంత బలహీనుడివైనా, నీవు ఎంత పడిపోయినోడివైనా, నువ్వు ఎంత జారిపోయినోడివైనా, నువ్వు ఎంత పనికిరాని స్థితిలో, చెప్పుకోవడానికి, నోటితో చెప్పడానికి కూడా అసహ్యమైన కార్యాలు చేసే స్థితిలో ఉన్నా, నీ తండ్రి నీ కొరకు చెల్లించిన వెల, ఆ రక్తమును బట్టి దేవుడు నిన్ను వదలడు. ఆమేన్. దేవుడు మనల్ని వదలడు. ఎవరిని బట్టి? మన తండ్రి అయిన యేసయ్యను బట్టి, మన కోసం కార్చిన రక్తాన్ని బట్టి దేవుడు నిన్ను వదలడు. బిడ్డలారా, మన వెనక స్థితి, మన గతం ఎంత చీకటిగా ఉన్నా, గతించిన దినాల్లో నువ్వు ఎంత భయంకరమైన కార్యాలు చేస్తున్నా కూడా, నీ తండ్రి అయిన దేవుణ్ణి బట్టి, నీ తండ్రి అయిన యేసయ్య రక్తాన్ని బట్టి ఆయన కృప ఏం చేస్తుందో తెలుసా? మన గతానంతటిని కడిగి పరిశుద్ధపరిచి మన రాజరికాన్ని తీసుకెళ్ళిపోద్ది. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. చేసిన బలహీనత జ్ఞాపకం చేసుకోదు, వాటన్నిటిని కడిగి దేవుని కృప నిన్ను రాజరికంలో రాజకుమారుడుగా మార్చేస్తుంది. నీవు ఒకవేళ దేవుని ముందు రాలేక ఎక్కడ దాక్కుని ఉన్నా, పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి, కన్నీళ్ళను బట్టి, చుట్టూ ఉన్న మనుషులను బట్టి, శత్రువులను బట్టి బయటికి రాలేక భయపడిపోయి ఎక్కడో దూరంగా వెళ్ళి మాకీరి ఇంట్లో దాక్కుని ఉన్నా, నీవు ఎక్కడ దాక్కుని ఉన్నా, దేవుడిని పిలిచి బిడ్డ రా, నా బల్ల వద్ద కూర్చో, రోజు ఇక్కడ భోజనం చేయి రా అని ఆయన కృప ప్రేమ చేత ఎక్కడో అనాథలుగా ఉన్న మన బ్రతుకులు తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో మనందరినీ కూర్చుని పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మెఫీబోషెతు చరిత్ర మనం చెప్పేది ఏంటంటే, కృప ద్వారా మనము అనాథల దగ్గర నుంచి రాజకుటుంబీకులుగా మారిపోతాం యేసునామంలో. దేవుని కృప ద్వారా బానిసలుగా, అనాథలుగా ఉన్న మన బ్రతుకులు రాజరికంలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ రోజు నుంచి రాజుతో కలిసి భోజనం చేసే బ్రతుకు, రాజుతో కలిసి జీవించే మన రాజు ఎవరో తెలుసా? పరలోకపు రాజు. బిడ్డలారా, ఇటువంటి కృప మెఫీబోషెతుకు దొరికింది. ఇటువంటి కృప మెఫీబోషెతు సంపాదించుకున్నాడు. ఆ మెఫీబోషెతుకు చూపిన దేవుని కృప ఈ రోజున మన జీవితంలో కూడా ప్రవాహంలాగా ప్రవహించాలని ప్రభు కోరుకుంటున్నాడు. బిడ్డలారా, నేను ఆపేస్తున్నాను. ఇంకా చిన్న విషయం చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. ఆ మెఫీబోషెతు ఎవరో కాదు, నువ్వు నేనే. ఈ రోజు నుంచి మెఫీబోషెతు ఎవరో కాదు, నువ్వు నేనే. ఒకవేళ మన కాళ్ళు కుంటివైనా, అంటే
అంతరంగంలో పాపం ఉండి ఒకళ్ళు దేవుని వ్యతిరేకంగా దూరంగా మారిపోయినా నీ తండ్రి అయిన యేసయ్య కాచిన రక్తాన్ని బట్టి తండ్రి నిన్ను వదలడు, నిన్ను పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు సమర్పించుకుంటే దేవుని బళ్ళ దగ్గర కూర్చొని భోజనం చేసేవాడిగా, దేవుని బిడ్డగా, దేవుని కుటుంబంలో చేరిన బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా, ఒక నిండు పరిపూర్ణత కలిగిన వ్యక్తిగా దేవుడు మనల్ని మారుస్తాడు. మనల్ని క్షమించేది ఎందుకంటే మన యేసయ్య కాచిన రక్తంను బట్టి మాత్రమే. మనం ఈరోజు ఆయన సన్నిధిలో ఎందుకు చేరామంటే మన భక్తిని బట్టి కాదు, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని బట్టి మాత్రమే. మెఫీబోషెతు కనికరించబడింది యోనాతానుని బట్టి మాత్రమే. మెఫీబోషెతు దీవించబడింది యోనాతానుని బట్టి మాత్రమే. కాబట్టి బిడ్డలారా, సిలువలో మన అందరి కోసం ప్రాణం పెట్టిన మన యోనాతాను మన ప్రభు అయిన యేసయ్యని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నిన్ను బట్టి నాకు ఇంత భాగ్యం దొరికిందా, నిన్ను బట్టి నాకు ఇది విలువ దొరికిందా, అయ్యా నిన్ను సంతోషపెట్టే వ్యక్తిగా నన్ను చెయ్యి, యేసయ్యా నిన్ను ఆనందింపజేసే వ్యక్తిగా నన్ను చెయ్యి, నీకు వ్యతిరేకమైన పాపం నేను పడిపోకుండా నా చేయి పట్టి నన్ను లేవనెత్తయ్యా, నన్ను దీవించయ్యా, నిన్ను సంతోషపెట్టే భాగ్యమే అయ్యా, నిన్ను బట్టి నాకు తండ్రి అన్నీ చేస్తున్నాడు, నీ ఆశ తీర్చేవాడు నన్ను చెయ్యని చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.